పైనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. 18/4/2025 శుక్రవారం ధర్మవరం పట్టణంలో బీసీ కులాలు అన్ని కులాలు ఒకే వేదిక మీదికి రావడం నూతన శకానికి ఆరంభమని, నూతన శకం ఆవిష్కరణానికి మార్గదర్శకమైనది. మేము విడివిడిగా లేము, ఒడివడిగా అందరం ఒక్కటవుతున్నామంటూ సర్వమానవ సౌభ్రాతృత్వం కోరుకొని ప్రతి హృదయం ఆశీర్వదించండంటూ బీసీ లోకానికి ఎలుగెత్తి చెప్పింది. అదిగో బైక్ ర్యాలీ. చెన్నకేశవపురం నుంచి 11 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి నాయకత్వంలో బయలుదేరి ధర్మవరం పురవీధుల గుండా బీసీ కులాల పెద్దలైన ఒడ్డెర ఓబన్న, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కనకదాస్, వాల్మీకి, గాంధీ, మహాత్మా, చేనేత విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఆశీర్వాదాలు తీసుకుని శ్రీమతి శ్రీ జయశ్రీ సన్మాన సభ అయిన పోలా ఫంక్షన్ హాల్ వరకు 500 బైకులతో దాదాపు ఒక్కొక్క బైకు మీద 2 చొప్పున 1000 మంది బీసీ సోదరులు చేరుకోవడం జరిగినది. ఒక చిన్న పవర్ లూమ్స్ విషయంలోనే మనకు దాదాపుగా 10,000 కోట్లు 15,000 కోట్లు నష్టం జరిగిపోయింది. కొంచెం అర్థమై ఉంటే మనకు కథ వేరేగా ఉండేది. పిడికినంత బద్దలపల్లి లేదు, దానికి బైపాస్ రోడ్ వస్తుంది. ధర్మవరం ఇంత పెద్ద సిటీలో హైవే మధ్యలో పోతుంది. హైవే బయట నుంచి పోతే దానికి కొన్ని వేల కోట్ల ఉపాధి డబ్బు జనాలకి వెళ్తారన్నమాట. రేట్లు పెరుగుతాయి, ఊరు వృద్ధి అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రి గారు హైవే శాంక్షన్ చేయడం చాలా హర్షదాయకం. నడూరులో హాస్పిటల్ తీసుకొని బయట పెడుతున్నారు. హిందూస్కి ఈ రోజుకి సమాజం పురుషులకి స్థలం లేదు. మళ్ళీ అదే కొంత తీసి పూడ్చుకోవాలి. ఇంతకంటే సిగ్గు చెక్కిన విషయమే లేదు. సబ్సిడీలు ముద్రేటిపల్లెలో చూస్తే చిన్న పల్లె ముద్రేటిపల్లె, సుదర్శన హాల్కి 3 ఇంతలు ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగు. పేరుకు ధర్మవరం సీన, వచ్చేటువంటి ముద్రేటిపల్లె, ఎలాంక, దొడ్డలా పూడ్చేది. మన లెక్కంతా వాళ్ళకి పెట్టి మనం మొలతాలతో సహా పిల్లల పుస్తకంతో సహా కుదవబెట్టి ఇలా అప్పులు ఇలా ఎప్పుడు సంసారం చేసేది మనం? ఇట్లయితే ఎప్పుడు సంసారం చేసేది మనం? 14 మగ్గాలు ఉన్నాయి మా ఇంట్లో. 14 మగ్గాల నుంచి 3 మగ్గాలకు వచ్చినాయి. ప్రజా సమస్యలు ఇంతమంది చేయగలరు, కాదు. మనం మాట్లాడాలా, ప్రశ్న నేర్చుకోవాలి. వాళ్ళ ఇల్లు రాజాలంటే ఆ పక్క సంస్థలు రాజాలంటే మనకే ఆ పక్కన రాజాలి, పక్కన గీని రాజాలి, పక్కన సందులు రాజాలంటే చెప్పు మన ఇంటే. ఆ ప్రశ్న మానేస్తే మనం నాశనమే. రెండవది వచ్చేసి చాలా ఈ వాట్సాప్ గ్రూప్ పెట్టండి. హిందువులకు వ్యతిరేకంగా వాదులు వస్తున్నాయి. బీసీ దానిలో మనమంతా ఒక పాయింట్ గుర్తుపెట్టాల్సిన పాయింట్ ఏంటంటే, హిందువులు నిజాయితీగా ఉంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, రిజర్వేషన్ కానీ ఏదైనా ఉంటుంది. సో హిందువుల పని మనం మర్యాద నేర్చుకోవాలి. ఒకరు ఉండాలంటే బజార్ ఉండాలంట. కాబట్టి మనమే మన మతాన్ని తగ్గించుకోకూడదు. ఎప్పుడైనా విధంగా మాట్లాడదని వస్తే కూడా కదిలించండి వాట్సాప్ గ్రూప్లో. ముఖ్యంగా నేను బీసీ గ్రూప్లో చూస్తున్నాను. లాస్ట్ డిలీట్ కూడా చేశారు. మనం హిందువులు నిజానికి బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ అని జరుగుతుంది. కాశ్మీర్ అయితే, కేరళ అయితే, వెస్ట్ బెంగాల్ అయితే గమనించుకోండి ఏం జరుగుతుందని. మూడోది వచ్చేసి సబ్సిడీల గురించి మనం బాగా మాట్లాడుకోవాలా, ఒత్తిడి తెచ్చి పనులు సాధించుకోవాలా. పవర్లో ఉన్నంత కొట్లాడితే మనకేం కోరగదు. మనకు ఇప్పుడు నాకు తెలిసినందుకు ఈ గొర్రెల సబ్సిడీలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్కి మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంతో ఒత్తిడి తెచ్చి ఈ గొర్రెల సబ్సిడీలు ఇంకో 1 year 2 years కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మన అనంతపురం జిల్లాకు విస్తారమైన నేలలు ఉన్నాయి. ఈ నేలలో గొర్రెల సబ్సిడీలు పంపిస్తే పెద్ద చెప్తా ఉన్నాయి. దొంగతనం తర్వాత అంత డబ్బులు గొర్రెల పెంపకంలో వస్తుందంట. దొంగతనం చేసినాక అంత డబ్బులు గొర్రెల పెంపకంలో వస్తుందంట. సో గొర్రెల పెంపకం గురించి సబ్సిడీ తెచ్చుకోవాలా, పవర్ హౌస్ సబ్సిడీ తెచ్చుకోవాలా. హ్యాండ్లూమ్స్ ఒక కన్ను అయితే పవర్ ఒక కన్ను. ఈరోజు 2 కళ్ళు కావాలి మనకి. పవర్ హౌస్ సబ్సిడీ తెచ్చుకోవాలా, శ్మశానం సాధించుకోవాలా. మూడో ముఖ్యమైన విషయం, దాదాపుగా
ఒక 1000 కోట్ల విలువైన టెంపుల్ కొని 10 లక్షలు కమ్మేసింది గవర్నమెంట్ మనకి. ఇంకా ఒక 1000 కోట్లు 2000 కోట్లు దేవాలయాలు ఉన్నాయి. ఈ హిందువులందరికీ సొంతం బీసీతో సహా. సో ఈ భూములు కాపాడాలని కూడా మనం ప్రత్యేక ప్రణాళికలు రచించుకోవాలా. ఈ భూములు కాపాడుకోవాలా. ఈ భూములు మన చేతిలో ఉంటే ఆల్రెడీ కాపాడాలని హాస్పిటల్ చదవడం రెడీ అయింది. ఒక యూనివర్సిటీ గారి చదవడం, మెడికల్ కాలేజ్ గారి చదవడం. ఈ భూములన్నీ మనం సాధించుకోవాలా. ముఖ్యంగా ఇంకో ఉద్యోగం స్టార్ట్ చేస్తా ఉన్నాను. డియర్ గవర్నమెంట్ ప్రింట్ అవుట్ ఆప్షన్స్ ఏమైనా చదువుమా మా దేవాలయాలను వెళ్ళిపోండి. ఎందుకంటే దేవాలయాన్ని కాపాడేది రోజుల్లో అనుభవం లేదు. పాత లోకం అయితే దేవాలయాలు హిందువులు మాత్రమే సొంతం. మూడవది ఓకే. ఇక అదేవిధంగా జనాభా లెక్కన ఎక్కువ తీసుకొచ్చామని బీసీలకే కేటాయించవలసిందిగా గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని మరియు బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారిని అందరికీ కోరుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీ సపోర్ట్ లేకపోతే కూడా గెలుస్తాం, ఓసీ కానీ బీసీ కానీ. కాబట్టి ఈసారి బీసీ సంఘాన్ని ఏకమై ధర్మవరం సీసీ బీసీఎస్ మాత్రమే కేటాయించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి మన ప్రజలు మాత్రమే మనకు బాధ అర్థమవుతుంది. ఈ అవకాశం నాకు ధన్యవాదాలు. జై కృష్ణ. దగ్గర ఉన్నారండి. టైం ఒక్క నిమిషం. ఇంకోటి, పార్టీల ప్రస్తావన ఇక్కడ చేయొద్దండి. ఎవరు కూడా బీసీల పెట్టింది, పార్టీల ప్రస్తావన ఇక్కడ లేదు. మనం ఎవరు విమర్శించేది కూడా మనం వెళ్తున్నాం. బీసీ ఉద్యోగులు అయితే బీసీ ఒక్క నిమిషం మాట్లాడతారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి బీసీ రాష్ట్ర కట్టమడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సంఘ చైతన్యానికి కృషి చేస్తున్న బీసీ సమాజం సంఘీభావంతో ఫోటో ఉంటుంది. 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 ఈ కార్యక్రమంలో సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అన్ని కుల సంఘాల ప్రతినిధులకు, తరలివచ్చిన బీసీ సోదరులకు ధర్మవరం బీసీ సంఘం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంది. ధర్మవరం పట్టణ సహాయ కార్యదర్శి బెల్లం తిరుపాలు గారు ఈ సభకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా వేదికను అలంకరించిన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు గారికి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారికి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవుల గారికి, పోలా ఫంక్షన్ హాల్ యాజమాన్యమైన పోలా బ్రదర్స్కు, సభకు అధ్యక్షత వహించిన గిరిరాజు రవి గారికి, వక్తలు ప్రకాష్ గారికి, బీసీ సంఘం ఉద్యోగస్తుల ఈశ్వరయ్య గారికి, సభా నిర్వాహకులు యుగంధర్ గారికి, ఈ సభకు ఆర్థిక సహాయం అందించిన వ్యాపారస్తుల సంఘం వారికి, మీడియా మిత్రులకు, ధర్మవరం అన్ని కులాల సంఘాల ప్రతినిధులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధర్మవరం బీసీ సంఘం తరపున ఈ సభను జయప్రదం చేసిన
ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నదని ఆయన తెలియజేశారు.